అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. రండి. లేదు, నేను బయలుదేరుతాను. అదేంటండి, ఇంటి వరకు వచ్చి లోపలికి రాకపోతే ఎలా అండి? ఒక 5 minutes ఉండి కాఫీ తాగి వెళ్ళండి. లేదు, నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి. రేపొచ్చి కలుస్తాను. సరే అయితే బాయ్. బాయ్. హాయ్ నాన్నా. రామా, ఎలా వచ్చేవే? ఆటోలో వచ్చావా? అసలు సౌండ్ కూడా రాలేదు. ఆటోలో వచ్చుంటే సౌండ్ వచ్చేది. కార్ సైలెంట్ గా వస్తుంది కాబట్టి నీకు సౌండ్ వినిపించలేదు. కారా? కంపెనీ కార్లో వచ్చావా? కాదు, మా ఆయనే డ్రాప్ చేశారు. అల్లుడు గారు వచ్చి డ్రాప్ చేశారా? మరి లోపలికి రాకుండా వెళ్ళారేంటమ్మా? ఆయనకేదో పనుందని వెళ్ళిపోయారు నాన్నా. మధు, మంచినీళ్ళు తీసుకో. ఏ అమ్మా, మంచినీళ్ళు కావాలని నేను అడిగానా? ఎందుకమ్మా అస్తమాను నాన్న ముందు ఇలా తిరుగుతూ నాన్నని చికాకు పెడుతున్నావు? నాకు అవసరమైతే నేనే తాగుతాను. ముందు వెళ్ళిక్కడి నుంచి. ఏం చేస్తున్నావమ్మా? ఏమైందే నీకు? పొద్దున కూడా ఇలాగే ప్రవర్తించావు, ఇప్పుడు మళ్ళీ ఇలాగే చేస్తున్నావు. అసలు మీ అమ్మ ఏం తప్పు చేసిందనే దాన్ని ఎలా సాధిస్తున్నావు? లేకపోతే ఏంటి అలివేని ఊరికే చిరాకు పెడుతుంది? మధు, నువ్వు చేస్తుంది తప్పు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేనేం చేశానా? అమ్మ ఏదో ఒకటి చేస్తూ చిరాకు తెప్పిస్తుంది. ఇప్పుడు మంచినీళ్ళు కావాలని నేను అడిగానా? లేదు కదా. అయినా ఎందుకు తీసుకురావాలి? కన్నతల్లితో మాట్లాడే పద్ధతి ఇది కాదు. అరే, మధు ఫోన్ కార్లోనే మర్చిపోయిందే. చూడు మధు, మీ అమ్మ మీద నాకు కోపం ఉన్నమాట వాస్తవం. కానీ అందులో ఒక న్యాయం ఉంది. నా భార్య నా కోపాన్ని, బాధని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు నాకు అనుకూలవతైన భార్యగా ఉండాలని కోరుకున్నాను. కానీ నా కోపం, ద్వేషం ఇవేవీ పట్టించుకోకుండా ఆ ఇంటికి వెళ్ళి మీ అక్కని పిలిచింది. ఆ రోజంత గొడవ జరిగి నేనిలా అవ్వడానికి కారణం తనే. అందుకే నాకిప్పటికీ ఆ కోపం పోలేదు. అదంతా నాకు మీ అమ్మకి సంబంధించిన గొడవ. నాకు మీ అమ్మ మీద ఉన్న కోపాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అమ్మతో నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. తను నీకు కన్నతల్లి. ఆ గౌరవం నీకు ఎప్పుడూ ఉండాలి. కన్నతల్లితో మాట్లాడే పద్ధతి ఇదేనా? నిన్ను ఇలాగైనా పెంచాం మేము. అసలు ఎక్కడి నుంచి వస్తున్న ఈ కొత్త అలవాట్లన్నీ? నువ్వు మాట్లాడింది చాలా పెద్ద తప్పు. అంటే నేను అమ్మ మీద చిరాకు పడ్డం తప్పంటారు? అదే కదా చెప్తున్నాను. ముమ్మాటికి తప్పే. నువ్వు అలా ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు. నాకు తన మీద కోపం ఉందని నువ్వు కూడా తన మీద కోపం చూపించడం కరెక్ట్ కాదు. మరి ఇదే కదా నాన్న అమ్మ చేసింది కూడా. మీరు అమ్మని మాత్రం తప్పుపడుతున్నారు.
అక్క మీద కోపంతో మీరు తన్ని ద్వేషిస్తున్నారు. తన ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా మీరు విరుచుకుపడుతున్నారు. మీరు అక్కని ద్వేషిస్తున్నారు కాబట్టి మేమందరం అక్కని ద్వేషించాలి, అక్క మాటెత్తకూడదు, అక్క గురించి అస్సలు పట్టించుకోకూడదని, మీతో పాటు మేము అక్కని దూరం పెట్టాలి అని మీరు కోరుకుంటున్నారు. మీరు కోప్పడుతున్నారు కాబట్టి మేము అక్క మీద కోపం చూపించాలి. మీరు కోరుకున్నట్టే కదా నేను నడుచుకుంటున్నాను. మీరు ద్వేషించే మనిషిని నేను ద్వేషిస్తున్నాను. మీరు అమ్మ మీద కోపం చూపించినప్పుడు నేను కూడా అమ్మ మీద అలాగే కోపం చూపించాలి కదా. అందుకే నేను అమ్మ మీద చిరాకు పడుతున్నాను. అది మీరు తప్పు అంటున్నారు. ఇదెక్కడ న్యాయం నాన్న? అమ్మకో న్యాయం, అక్కకో న్యాయమా? నాన్న, మీకింకో విషయం తెలుసా? అక్కని అమ్మ పిలిస్తే ఇక్కడికి రాలేదు, మా అత్తగారు పిలిస్తే వచ్చింది. అత్తయ్య గారు పిలిచారా? అవునానా, అక్కని ఇక్కడికి తీసుకురావాలని నేను అమ్మ ఎంత ప్రయత్నించినా తను రాలేదు. అక్క వస్తుందని నేను ఊహించలేదు. మా అత్తగారు చెప్పడం వల్లే అక్క వచ్చింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తగారు మా మరిది సుధీర్ని అక్క వాళ్ళ ఇంటికి పంపించి అక్కతో ఫోన్లో మాట్లాడారు. అత్తయ్య బలవంతం మీదే అక్క ఇక్కడికి వచ్చింది. ఈ నిజం తెలుసుకోకుండా అమ్మని అపార్థం చేసుకొని ఆవేశంలో మీ ఆరోగ్యం మీదకి తెచ్చుకున్నారు. ఏమిటే ఇది? మీ అత్తగారు చేసింది నాకైతే నచ్చలేదు. ఆ రోజు మీ నాన్న ఆవేశంలో మీ అమ్మ మీద అంతగా విరుచుకుపడుతున్నా ఆవిడెందుకు చూస్తూ ఉండిపోయింది? ఇందు రావడానికి ఆవిడే కారణమైనప్పుడు ఆ విషయం నోరు తెరిచి మీ నాన్నతో చెప్పుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. మీ నాన్న మీ అమ్మని అపార్థం చేసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఏదో భగవంతుడు దయవల్ల ప్రాణాలు దక్కినా కూడా ఆరోగ్యం మాత్రం బాగా దెబ్బతింది. దీనికంతటికీ మీ అత్తగారే కారణం. ఆవిడ ఆ క్షణం మాట్లాడకపోవడం ఆవిడ తప్పు. మీ నాన్న అంతగా ఆవేశపడుతున్నప్పుడు మీ అత్తగారు వారించి నిజం చెప్పుంటే మీ నాన్న ఆరోగ్యం దెబ్బతినేదే కాదు, అందరూ ఇలా బాధపడేవాళ్లమే కాదు. అసలు ఇంతవరకు నోరు విప్పి అవ్వ ఈ సంగతే మాట్లాడలేదంటే మీ అత్తగారి గురించి ఏమనుకోవాలే? అదే నాకు అర్థం కావడం లేదు. అత్తయ్య ఇప్పటికి కూడా ఆ విషయం ఎందుకు చెప్పట్లేదో తెలియట్లేదు. అసలు ఏం జరిగిందో ఏంటో ఈ విషయాన్ని ఆవిడ మాకు చెప్పకుండా దాచడం మాత్రం పెద్ద తప్పు.